వీడియోలో అయితే బెంగుళూరులో ఎంతో ఫేమస్ అయిన కాటేరమ్మ టెంపుల్ గురించి అయితే తెలుసుకునేద్దాం. ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, అన్ని విషయాలు మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకునేద్దాం. ఇంకా మన వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి. థ్యాంక్ తెలిసిన ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా ఫైనల్గా మనమైతే గెట్ రెడీ విత్ మీ చేసేద్దాం. ఇంక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకునేసి రెడీ అయిపోతాను అనమాట. నేను పెద్దగా ఏమి యూజ్ చేయను, ఓన్లీ ఫేర్ అండ్ ఓన్లీ పౌడర్ అనమాట. ఈ చైన్లో ఏ చైన్ బాగుందో కామెంట్ చేసేయండి. ఇంకా అలాగే కొద్దిగా నెయిల్ పాలిష్ చేసుకునేసి ఫైనల్ లుక్ ఇలా ఉందన్నమాట. మీకు ఎలా అనిపించింది? మీరు ఎప్పుడైనా గెట్ రెడీ విత్ మీ చేస్తున్నారా? చేస్తే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన, కొంచెం నర్వస్గా అనిపించింది నాకైతే. ఇంక పోతా అంటే మా చెల్లి ఉండక్క వీడియో తీస్తాను అని చెప్పింది. సరే అని కొద్దిగా వీడియో తీసుకొనేసి మనమైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఒస్కోట్లో దిగిన వెంటనే మనకైతే బస్సెస్ ఉంటాయి. కాటేరమ్మ టెంపుల్ కానీ బస్సెస్ ఉంటాయి. మనం ఎక్కిన రోజు అయితే ఫుల్ ఉన్నారు. ఆ రోజు అమావాస్య రోజు వెళ్ళున్నాము. ఇంకైతే వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదనమాట. మధ్యలో టెంపుల్ దగ్గర కూడా ఫుల్ ఉన్నింది రష్. అయితే ఆల్మోస్ట్ అందరూ కొద్దిమంది ఆడ కూడా దిగినారు. అక్కడ కూడా కాటేరమ్మ ఉన్నారనమాట. అక్కడ అయితే దిగినారు. ఇంకా మీరు కొంచెం లోపలికి వెళ్ళాలి. ఫైనల్గా బస్సులు అయితే ఆడే దిగుతాయి, మీరు అక్కడ చూసుకొని దిగండి. ఇంకా మనమైతే లోపలికి ఎంటర్ అయ్యగానే చాలా బాగా అనిపించింది. మీరు ఆల్రెడీ ఎప్పుడైనా వెళ్ళున్నారా? వెళ్తే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఇంకా ఇక్కడైతే డిస్టిక్ కానీ నరదిష్టికి ఇంకా చాలా రకాల వాటికి అన్ని తాళాలు కానీ ఏమేమో కడతారనమాట. అవన్నీ ఇంక రాబోయే చూద్దాము. ఇంకా క్యూ చూసినారంటే దిమ్మ తిరిగిపోయింది. మాకైతే చాలా అంటే చాలా సేపు పట్టేటట్లే ఉందనేసి ఉన్నాము. వాళ్ళు ఎవరో బోనాలు అంతా ఎత్తుకొస్తున్నారనమాట. ఇంకా టెంకాయ కట్టే వాళ్ళకైతే లోపలికి ఆల్మోస్ట్ ఫ్రీ ఎంట్రీనే ఉంది. 250 రూపీస్ 300 ఏమో తీసుకుంటారు. వాళ్ళకైతే పెద్ద క్యూ లేదనమాట. అటువైపు అయితే ఫ్రీగా వెళ్ళేవాళ్ళు. ఇక్కడ మనం చూసుకున్నట్లే దారాలు కానీ ఏమేమో వాళ్ళ కోరికలన్నీ రాసి దాని మీద పెట్టున్నారనమాట. ఇంకైతే అమ్మవారిని చూసేయండి కొద్దిసేపు. మ్యాక్సిమం వాళ్ళైతే వీడియో తీయొద్దని చెప్పున్నారు. మనం ఏదో రిక్వెస్ట్ చేసుకొని అయితే వీడియో తీసుకున్నాను. మీరు కూడా చూసే ఆనందించండి అమ్మవారిని. బాగా అనిపించింది కదా. మనకు ఫైనల్గా మనం దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కాళీమాత ఉంటారు. అక్కడే పెద్ద విగ్రహం ఉంటుంది కదా, అక్కడ అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయినాం. ఇంక ఇక్కడ చూసుకున్నట్లయితే నరదిష్టికి వేరే వేరే రకాల డిస్టిక్ అన్నిటికీ ఇక్కడ టెంకాయలు కానీ తాళాలు అన్నీ వేస్తారు. చూసినారా? ఆయన చేసే విధానం అయితే చూడండి. అట్లా మనకున్న నరదిష్టి అంతా పోతుందంట ఆ టెంకాయ తీసుకుంటే. అటువైపు ఉన్న దగ్గర తీసుకొని కొడతారనమాట వాళ్ళు. మనం దాటి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళైతే దాంతో పగలగొట్టేస్తారు. ఇక్కడ దీపాలు ప్రతి ఫ్రైడే, సండే, మంగళవారం అయితే చాలా వరకు ఉంటారు. మిగతా డేస్లో పోతే కొంచెం రష్ అనేది తక్కువ ఉంటుంది. హాలిడేస్లో అయితే ఇంకా చాలా వరకు ఉంటారనమాట. ఇంకా మనం కూడా టెంకాయ తీసుకున్నాం కదా, ముక్కొనేసి ఇంకా అమ్మవారికి కడదాము అని చెప్పేసి వచ్చేస్తున్నాం అనమాట. ఇంక ఈ తాళాలంటే మన ఇంటికి కానీ దేనికైనా ఏమైనా చెడు చేపించుంటే కూడా అక్కడ వేస్తే అదంతా పోతుందన్నమాట. ముందైతే ఇటువైపు ఏం లేదు, ఈ దగ్గర పోయి ముక్కొని వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు చాలామంది వచ్చేస్తున్నారు కదా, అందుకనే దీనికి కూడా కట్టేస్తున్నారు. ఇంకా ఫైనల్గా మనమైతే ముక్కునేసి దాన్ని కట్టడానికి వెళ్ళిపోయినాం అనమాట. ఈ మర్రి చెట్టు ఉంటుంది ఒకటి, ఆ మర్రి చెట్టు చుట్టూ నువ్వు 108 ప్రదక్షిణలు చేయాలి. వాళ్ళు ఒక మంత్రం ఇస్తారు. మీరు ఏదైనా సంకల్పం అంటే జాబుకి కానీ ఇంకా ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయి, ఏ సమస్య అంటే దానికి తగ్గట్టు ఒక మంత్రం ఇస్తారు. దాన్ని చదువుకుంటూ ఈ మర్రి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు అయితే చెయ్యాలన్నమాట. ఇలాగా 9 వీక్స్ అయితే రావాలి. మీరు ఏ రోజు అయితే వస్తారో, లేదా సోమవారం వస్తే అట్లా 9 సోమవారాలు వచ్చిన తర్వాత మన కోరిక అయితే నెరవేరుతుందంట. లోపల అమ్మ ఉన్నారు నవగ్రహాల, వాళ్ళ పేరు అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఇంక మనం ఫైనల్గా మన రౌండ్లు అన్నీ అయిపోయిన తర్వాత కట్టేస్తున్నాం అనమాట. చూసినారా? ముందైతే ఈ చిన్న గుడి చుట్టే తిరిగేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలామంది రావడం వల్ల అట్లా అయిపోయిందనమాట. ఇంక ఇదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంతకుముందు పిక్లో చూపించినాను కదా, అలా పెద్దగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఇంక ఫైనల్గా మనమైతే అన్నదానానికి అయితే వెళ్ళిపోయినాం. అక్కడైతే ప్రతిరోజు అన్నదానం అయితే జరుగుతూనే ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా అన్నదానం అనేది తినేసి రావండి. ఇంకా అయితే మనకి అన్నము, పప్పు, రసం అవన్నీ పెట్టున్నారు. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా కాటేరమ్మ టెంపుల్కి వెళ్ళున్నారా? వెళ్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ కాటేరమ్మ కథ విషయానికి వస్తే సలార్ సినిమాలో ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు. వాళ్ళు చాలా బాగా చూపించినారనమాట ఈ కాటేరమ్మ గురించి. నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఎప్పుడైనా ఆల్రెడీ ఈ కథ గురించి తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఒకరోజు ఏమవుతుందంటే, శివయ్య పార్వతమ్మ ఉన్నప్పుడు నైట్ పార్వతమ్మ తల్లి బయటకు వెళ్తూ ఉంటుందన్నమాట.
వెళ్ళి మళ్ళీ సూర్యుడు రాకముందే వచ్చేసేది. ఇలా 3-4 టైమ్స్ చూసినాడనమాట శివ ఎక్కడికి వెళ్తుంది అని చెప్పేసి. ఒకసారి అడుగున్నాడు, పార్వతీదేవి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు నైట్ అంటే, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు శివయ్య, నాకేం తెలీదు అన్నట్టుగా చెప్తుంది. సరే అని శివయ్య కామ్ అయిపోతాడనమాట. నెక్స్ట్ డే మళ్ళీ నైట్ వెళ్తూ ఉంటుంది పార్వతమ్మ తల్లి. శివయ్య కూడా వెంబడిస్తాడనమాట. ఆమె కారు అడవిలోకి వెళ్ళి శవాల్ని అవి తింటూ ఉంటుంది. అప్పుడేం శివయ్య ఏం మాట్లాడనమాట. అలా తినడం చూసిన శివుడు అయితే మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. నెక్స్ట్ డే మళ్ళీ పార్వతమ్మకు తెలియకుండా ముందే వెళ్ళి ఆ అడవిలో ఒక గొయ్యి తీస్తాడనమాట. పార్వతమ్మ తల్లి చూసుకోకుండా ఆ గొయ్యిలో పడిపోతుంది. అప్పుడు పైకి చూడగా శివుడు కనిపిస్తాడు. అప్పుడు చూడగానే శివుడు కనిపిస్తాడనమాట. అప్పుడు పార్వతీదేవిని పైకి లాగుతుండగా అమ్మవారిలోని సగమైన ఉగ్ర రూపాన్ని అక్కడే వదిలేసి వచ్చేస్తుందనమాట. పైకి వచ్చేస్తుంది. ఆ గొయ్యిలో వదిలిన సగమైన ఈ ఉగ్ర రూపమే ఈ కాటేరమ్మ తల్లిగా అక్కడ వాళ్ళు కొలుస్తూ ఉంటారనమాట. నాకు తెలిసిందైతే నేను చెప్పున్నాను. దీంతో ఇంకా ఏమన్నా తప్పు ఉంటే క్షమించేయండి. ఇంకా ఫైనల్గా మనమంతా ముగిచ్చేసుకున్న తర్వాత అక్కడే బస్సెస్ వస్తాయి అన్నమాట. మనం బయటికి రావగానే ఇక్కడ బస్సెస్ వస్తాయి. మనం అక్కడే బస్ ఎక్కి వస్కోట్లో దిగేసి మళ్ళీ మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. మనం వెయిట్ చేయని అవసరం లేదు. ఆల్మోస్ట్ బస్సులో 1-2 ఉంటూనే ఉంటాయి. ఇంక పార్కింగ్ అయితే చాలా అంటే చాలా ప్లేస్ ఉంది. అక్కడికి వెళ్ళిన వెంటనే చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుందన్నమాట. చూడ్డానికి ఎంత ప్లేస్ ఉందంటే చాలా అంటే చాలా ప్లేస్ ఉందన్నమాట. మీరు ఎప్పుడైనా కాటేరమ్మ తల్లిని విజిట్ చేస్తున్నారా? విజిట్ చేసింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంక మనం వచ్చే దారిలో అంతా పొలాలు, మామిడి చెట్లు అన్నీ చాలా బాగున్నాయి. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. రోసెస్ అయితే ఇటువైపు కర్ణాటక వాళ్ళు అయితే చాలా వరకు పెంచుతారనమాట. చూసినారా ఎంత బాగుందో వ్యూ. ఇంకా మనం వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ వర్షం కూడా వచ్చిందనమాట. ఇంకా మన వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.